ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: పోలవరం తొలి దశ సవరించిన అంచనా వ్యయానికి సిడబ్ల్యూసి ఆమోదం. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో రికార్డు స్థాయిలో వైద్య పరీక్షలు. కడప ఎయిర్పోర్ట్ ఆధునీకరణ. గెలాక్సీ గ్రానైట్లో విలువైన ప్లాటినం. 4 దశాబ్దాల తర్వాత మొదలైన భారత్ శ్రీలంక పడవ ప్రయాణ సేవలు. గర్భపాటను రాసిన ప్రధాని మోదీ. ఉత్తర గాజా నుంచి లక్షల మంది వలసలు. కొనసాగుతున్న ఆపరేషన్ అజయ్. 235 మందితో రెండో విమానం రాక. అక్వేరియంతో అందం, ఆహ్లాదం, ఆరోగ్యం. ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ సంపూర్ణ ఆధిక్యం. రొమటాయిడ్ ఆర్థరైటిస్ను గుర్తించడం ఎలా, రక్షణ ఏమిటి? ఈరోజు వార్తల్ని చూద్దాం. పోలవరం తొలి దశ సవరించిన అంచనా వ్యయానికి సిడబ్ల్యూసి ఆమోదం. పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని 31,625.38 కోట్లుగా కేంద్ర జల సంఘం తాజాగా తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను సిడబ్ల్యూసి చైర్మన్ ఖుష్విందర్ సింగ్ వోరా ఆమోదించి దాన్ని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి శుక్రవారం రాత్రి పంపారు. ఈ ప్రతిపాదన లాంఛనంగా ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథ్కు ఆమె పంపనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాక దానిని కేంద్ర కేబినెట్కు నివేదిస్తారు. అంతకుముందు తాజా ధరలను పరిగణలోకి తీసుకొని పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి నిధులిచ్చి సహకరించాలని సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖాయం. దీంతో పోలవరానికి నిధుల సమస్య తీరడంతో పాటు ప్రాజెక్టు సత్వర పూర్తికి మార్గం సుగమవుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో రికార్డు స్థాయిలో వైద్య పరీక్షలు. జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా రాష్ట్రంలో పౌరులకు రికార్డు స్థాయిలో ఉచితంగా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11 వరకు మొత్తం 5,28,33,324 వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించారు. మరోవైపు గత నెల 30వ తేదీ నుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. శిబిరాలకు భారీగా జనం వచ్చి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులను తీసుకుంటున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వేలో మొత్తం 7 రకాల పరీక్షలు చేస్తున్నారు. బీపీ, షుగర్, మూత్ర పరీక్ష, హీమోగ్లోబిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేని అర్హులైన వారికి ఆరోగ్య శిబిరాల్లోనే కార్డులు మంజూరు చేస్తున్నారు. తీవ్రమైన పోషకాహార లోపం కేసులను గుర్తించడంతో పాటు పోషకాహార పునరావాస కేంద్రాలకు సిఫారసు చేస్తున్నారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి అవసరమైన చికిత్సలను సూచిస్తున్నారు. కడప ఎయిర్పోర్ట్ ఆధునికీకరణ. కడప విమానాశ్రయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాన్నిచ్చాయి. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక ఎయిర్పోర్టుగా రూపాంతరం చెందనుంది. 3 ఏరో బ్రిడ్జిలతో ఆధునిక టెర్మినల్ భవనంతో పాటు భారీ విమానాలు కూడా రాకపోకలు సాగించేలా రన్వేను విస్తరించనున్నారు. ఇందుకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో ఇక్కడ నూతన టెర్మినల్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇదే 2 సంవత్సరాలలో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఒకేసారి కేవలం 40 మంది ప్రయాణికులు రావడానికి, 40 మంది వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంది. ఆధునీకరణ తర్వాత ఒకే సమయంలో గరిష్టంగా 350 మంది రావడానికి, 350 మంది వెళ్ళడానికి, అంటే ఒకేసారి 700 మంది ప్రయాణించేలా ఆధునీకరిస్తున్నట్లు కడప విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. గెలాక్సీ గ్రానైట్లో విలువైన ప్లాటినం. ఎంతో ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్లో అత్యంత విలువైన ప్లాటినం నిక్షిప్తమై ఉంది. విభిన్న రంగాలకు ఎంతో ఉపయుక్తమైన ఈ ఖనిజం
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యమవుతున్న గెలాక్సీ గ్రానైట్లో మిళితమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలు నిర్వహించి ప్లాటినం లభ్యత ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తే ప్రభుత్వానికి ఖనిజాదాయం పెరుగుతుంది. చీమకుర్తి మండలం రామతీర్థం పరిసరాల్లో 500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న సంగతి తెలిసిందే. 4 దశాబ్దాల తర్వాత మొదలైన భారత్ శ్రీలంక పడవ ప్రయాణ సేవలు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత భారత్ శ్రీలంక మధ్య మొదలైన పడవ ప్రయాణ సేవలు ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని సుదృఢం చేస్తాయని ప్రధాని మోదీ అభిలషించారు. శనివారం తమిళనాడులోని నాగపట్నం, జాఫ్నాలోని కంకెసంధురై మధ్య ఫెర్రీ సేవలు మొదలవడం అనేది ఇరు దేశాల మైత్రి బంధంలో కీలకమైన మైలురాయని మోదీ శ్లాఘించారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ హైస్పీడ్ ఫెర్రీ సేవలు మొదలయ్యాయి. సముద్ర మార్గంలో 110 కిలోమీటర్ల దూరాన్ని 3.5 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ఫెర్రీ సేవలను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా చెరియాపని అనే పడవ 50 మంది ప్రయాణికులతో శ్రీలంకకు బయలుదేరింది. సాయంత్రం కల్లా భారత్కు తిరిగొచ్చింది. ఇరు దేశాల మధ్య కనెక్టివిటీతో పాటు వాణిజ్యం, బంధాల బలోపేతానికి ఫెర్రీ సేవలు ఎంతో కీలకమని ప్రధాని మోదీ తన వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. గర్భపాటను రాసిన ప్రధాని మోదీ. సొంతంగా గర్భపాటను రాసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ పాటను 15వ తేదీ నుంచి మొదలయ్యే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలతో షేర్ చేసుకుంటానని చెప్పారు. కొన్నేళ్ల క్రితం తను రాసిన గర్భపాటను ఆలపించి సంగీతం సమకూర్చిన ధ్వని భానుశాలి తనిష్ బాగ్చిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ పాట ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసిందని శనివారం ఎక్స్లో పేర్కొన్నారు. గుజరాతీ నృత్య రూపమే గర్బా. ఈ నృత్యాన్ని సాధారణంగా 9 రోజుల ఉత్సవాల్లో ప్రదర్శిస్తారు. ప్రధాని మోదీ కొన్నేళ్ల క్రితం స్వయంగా రాసిన గర్బా పాటను తనిష్ బాగ్చి స్వరాలు సమకూర్చగా జస్ట్ మ్యూజిక్ ద్వారా విడుదల చేసినట్లు ధ్వని భానుశాలి ఎక్స్లో పెట్టిన పోస్టుకు ప్రధాని మోదీ ఈ విధంగా స్పందించారు. ఉత్తర గాజా నుంచి లక్షల మంది వలసలు. ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్ సంస్థ చేసిన మతిలేని దాడి సొంత ప్రజలైన పాలస్తీనియన్ పాలిట భస్మాసురాస్త్రంగా మారుతోంది. ప్రతీకారెచ్చతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఉత్తర గాజా వాసులంతా ఇల్లు వాకిలి వీడి పొట్ట చేత పట్టుకొని వలసబాట పడుతున్నారు. 100లో 1000లో కాదు, అక్కడి 11 లక్షల మందిలో ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వలస వెళ్ళగా ఇజ్రాయెల్ అతి త్వరలో పూర్తిస్థాయి భూతల దాడికి దిగనున్న నేపథ్యంలో మిగతా వారు అదే బాట పట్టారు. బెదిరింపులకు జడవద్దన్న హమాస్ పిలుపులను పట్టించుకుంటున్న దిక్కే లేదు. ఇన్ని లక్షల మంది దారి లేక దక్షిణ గాజా వైపు సాగుతున్నారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలతో పాటు దేనికి దిక్కులేక కటకటలాడుతున్న దక్షిణ గాజా అక్కడి జనాభాకు సమాన సంఖ్యలో వచ్చి పడుతున్న తోటి పాలస్తీనియన్లకు ఏ మేరకు ఆశ్రయం కల్పిస్తుందో, ఎలా ఆదుకోగలదో అంతా అగమ్య గోచరం. ఈ మనకాలపు మహావిషాదానికి ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ సమాజం కూడా మౌన ప్రేక్షకురాలుగా మారుతోంది. పెను ఉత్పాతానికి, మానవ సంక్షోభానికి దారితీగల ఈ భారీ వలసలు వద్దంటున్న ఐరాస అందుకు మరో ప్రత్యామ్నాయమేమీ చూపలేని పరిస్థితుల్లో చేష్టలుడిగింది. ఇజ్రాయెల్ హెచ్చరిక మరీ డేంజరస్. ఐరాస ఆందోళన. పాలస్తీనాలోని ఉత్తర గాజాపై దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని 24 గంటల్లోగా వీడాలని అక్కడ పౌరులను ఇజ్రాయెల్ హెచ్చరించడాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా తప్పుపట్టింది. న్యూయార్క్లో మీడియా సమావేశంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ శనివారం మాట్లాడారు. 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాన్ని కేవలం 24 గంటల వ్యవధిలో ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించడం అత్యంత ప్రమాదకరం. అసలు ఇది అసంభవం. ఇలాంటి హెచ్చరికలు దారుణం. యుద్ధానికి కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయని గుర్తుంచుకోవాలని గుటెరెస్ వ్యాఖ్యానించారు. దాదాపు 11 లక్షల జనాభా ఉన్న ఉత్తర గాజాపై దాడులు చేస్తామని, ఆలోపు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి దక్షిణ గాజా వైపుగా స్థానికులు తరలిపోవాలని ఇజ్రాయెల్ వైమానిక దళం హెచ్చరించడం తెలిసిందే. జనవాసాలు మాత్రమే కాదు, ఉత్తర గాజాలోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, చికిత్స కేంద్రాలు, ఐరాస శిబిరాలకు ఇదే అల్టిమేటం వర్తిస్తుంది.
అందరూ ఉత్తర గాజా వైపు వస్తే ఆరోగ్య సంక్షోభం తలెత్తడం ఖాయం. గాజాలో ఇంధనం, ఆహారం, తాగునీరు అవసరాలు తీర్చాల్సి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొనసాగుతున్న ఆపరేషన్ అజయ్ 235 మందితో రెండో విమానం రాక. సంక్షోభిత ఇజ్రాయెల్ నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఆపరేషన్ అజయ్ పేరిట భారత్ సర్కార్ మొదలుపెట్టిన పౌరుల తరలింపు కార్యక్రమంలో భాగంగా శనివారం 235 మందితో ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన విమానం భారత్కు చేరుకుంది. ఢిల్లీకి ఈ విమానం చేరుకుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శనివారం వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయంలో పౌరులు చేరుకున్న ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్లో షేర్ చేశారు. టెల్ అవీవ్ నగరం నుంచి తొలి విమానం వచ్చిన సంగతి తెలిసింది. ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఆ ఆపరేషన్ కింద తొలి విమానంలో 200కు పైగా భారతీయులు స్వదేశానికి రాగలిగారు. వీరికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ స్వాగతం పలికారు. భారత్ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్కు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్ అవీవ్కు వెళ్ళి అక్కడ భారతీయులను తీసుకొస్తామని ఆ సంస్థలు పేర్కొన్నాయి. అక్వేరియంతో అందం, ఆహ్లాదం, ఆరోగ్యం. అక్వేరియం అనేది మన ఇంటికి అదనపు ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో ఓ సరికొత్త శోభను తీసుకొస్తుంది. రంగురంగుల చేపలతో అక్వేరియం ఉన్న ఇల్లు కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది. కానీ అక్వేరియంతో ఆరోగ్యం కూడా సమకూరుతుందంటే ఆశ్చర్యమే మరి. నీటిలో ఈదుతున్న చేపలను చూస్తూ రోజు కొంత సమయం గడపడం అన్నది ఆరోగ్యంపై అమిత ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని, బీపీ, హార్ట్ రేట్లు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమస్ దరిచేరదని, ఈ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. అక్వేరియం వద్ద గడిపే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు. చేపలకు ఫుడ్ వేయడం, నీళ్లు మార్చడం వంటి వాటితో క్రమశిక్షణ అలవడుతుంది. మానసికంగా పరిణితి సాధిస్తారు. ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ సంపూర్ణ ఆధిక్యం. వన్డే వరల్డ్ కప్లో లెక్క మారలేదు. 30 ఏళ్లుగా పాకిస్తాన్పై వేర్వేరు వేదికల్లో కనిపించిన ఆధిపత్యం అహ్మదాబాద్లోనూ కొనసాగింది. ఫేవరెట్గా భావించిన భారత్ జట్టు అన్ని రంగాల్లో చెలరేగి పాక్ను ఊపిరాడనీయకుండా చేసింది. ఒకవైపు భారత్ బౌలర్లంతా సమిష్టిగా చెలరేగుతుంటే మరోవైపు 1,00,000 మంది జనం భారత్ మాతాకి జై అంటూ హోరెత్తిస్తుంటే మైదానంలో దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది. బ్యాటింగ్లో కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక, కనీసం 200 పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది. ఆపై మొదటి బంతి నుంచే ఇండియా జోరు మొదలైంది. సిక్సర్లతో చెలరేగిపోతున్న రోహిత్ శర్మను నిలువరించలేక పాక్ బౌలర్లు చేతులెత్తేగా మరో అలవోక విజయం మన ఖాతాలో చేరింది. ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించిన టీమిండియా వరల్డ్ కప్లో చిరకాల ప్రత్యర్థిపై తన అజేయ రికార్డును ఘనంగా నిలబెట్టుకుంది. 8-0తో సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ప్రపంచ కప్లో తిరుగు లేకుండా దూసుకుపోతున్న భారత్ జట్టు వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఎలాంటి హోరాహోరీ, పోటాపోటీ లేకుండా సాగిన లీగ్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా 2 కీలక వికెట్లు తీయగా పాండ్యా, కుల్దీప్, జడేజా, సిరాజ్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో 86 దూకుడైన బ్యాటింగ్తో భారత్ గెలుపును సులువుగా మార్చగా, శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 53 నాటౌట్ అర్ధ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్ను గురువారం పుణేలో బంగ్లాదేశ్తో ఆడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ను గుర్తించడం ఎలా, రక్షణ ఎలా? వాసవ్య నర్సింహంలో 1241వ ఆరోగ్య సదస్సు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్లవాతం జబ్బుతో ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల మంది బాధపడుతున్నారు.
ఈ కేళ్లవాతం వ్యాధిని ప్రారంభ దశలను గుర్తించి చికిత్స పొందితే బాధలు అవలక్షణాలు అంతగా ఉండవని ప్రముఖ రొమటాలజిస్ట్ డాక్టర్ ఎన్ కావ్య పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనబడే ఈ కీళ్లవాతం జబ్బులో ముఖ్యంగా చేతివేళ్ల కీళ్లు వాచుతాయని, బిగదీసుకుంటాయని, నొప్పి అనిపిస్తాయని, పని చేయడానికి చాలా ఇబ్బంది కలిగిస్తాయని, వంకర్లుగా మారతాయని అన్నారు. ఈ కీళ్లవాతం అనేది ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నారు. ఈ కీళ్లవాతం వల్ల పెద్ద కీళ్లు కాకుండా చిన్న కీళ్లు వాపు నొప్పికి ఎక్కువగా గురవుతాయన్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్గా పేర్కొనబడే ఈ కీళ్లవాతం జబ్బు వచ్చే వాళ్లలో అలసట ఎక్కువగా ఉంటుందని, బరువు కోల్పోతారని, కాళ్ళు చేతుల్లో తిమ్మిరి మంటలు ఉంటాయని, పని చేయకుండా అవుతాయని అన్నారు. ఈ కీళ్లవాతం జబ్బుకి వంశపారంపర్యంగా వచ్చే గుణం ఉందని, స్థూలకాయం ఉన్నవారిలోనూ, ధూమపానం చేసేవాళ్లలోనూ, హార్మోన్ లోపం ఉన్నవాళ్లలోనూ ఎక్కువగా ఉంటుందన్నారు. పురుషుల్లో కంటే స్త్రీలలో ఈ కీళ్లవాతం ఎక్కువ అన్నారు. ఈ వ్యాధికి కారణమయ్యే రొమటాయిడ్ ఫ్యాక్టర్ రక్త పరీక్ష ద్వారాను, యాంటీసీసీపీ యాంటీబాడీస్ ద్వారాను, ఎక్స్రే తీయడం ద్వారాను నిర్ధారణ చేసుకోవచ్చన్నారు. పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ, అవసరం బట్టి స్టెరాయిడ్స్ ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేయడం ఉంటుందన్నారు. వ్యాధి వచ్చిన వాళ్ళు ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయాలని, రెగ్యులర్గా వ్యాయామం చేయాలని, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలని, ఎక్కువసేపు నిద్రపోవాలని, వ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు తీసుకోవాలని, రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్ళు వాటిని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలని అన్నారు. శాకాహారం ఎక్కువ తీసుకోవాలని, కొవ్వు ఉండే మాంసం తీసుకోకూడదని, కాల్షియం, విటమిన్ డి తీసుకోవాలని అన్నారు. వీలైనంత వరకు ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే మంచి ఫలితాలు కలుగుతాయన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు. ఎన్టీఆర్ జిల్లాలో దసరా సెలవుల నేపథ్యంలో ప్రైవేట్ లేదా ప్రభుత్వ విద్యా సంస్థలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఈఓ సివి రేణుక హెచ్చరించారు. విద్యాశాఖ ఈ నెల 24వ తేదీ వరకు సెలవులను ప్రకటించిందని పేర్కొన్నారు. 25వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు. ఉన్నత విద్య కోసం ప్రతి ఏడాది విదేశాలకు వెళ్లే విద్యార్థుల విభాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో 9వ స్థానం. ఇటీవల ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళుతున్న విద్యార్థుల విభాగంలో ఏయూ ఈ ర్యాంకు వరించింది. రాష్ట్రంలోని వర్సిటీలను పరిశీలిస్తే ఏయూ ప్రథమ స్థానంలో నిలిచింది. హైటెక్స్లో క్రికెట్ మ్యాచ్ల వీక్షణానికి భారీ తెర. ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్లను అభిమానులను వీక్షించేందుకు మాదాపూర్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన భారీ తెర వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. హైటెక్స్ బయట 80 అడుగుల వెడల్పు, 36 అడుగుల ఎత్తు భారీ తెరను, హైటెక్స్లోని హాల్ 2లో 64 అడుగుల వెడల్పు, 22 అడుగుల ఎత్తు తెరను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నటి శ్రేయసరన్ తెరను ఆవిష్కరించారు. న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్టఫర్ లుక్సన్. న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్టఫర్ లుక్సన్ పగ్గాలు చేపట్టనున్నారు. నేషనల్ పార్టీ అభ్యర్థి అయిన లుక్సన్ శనివారం జరిగిన ఎన్నికల్లో దామాషా ఓటింగ్ విధానంలో 40% ఓట్లు సాధించారు. షాంఘై ఓపెన్ టోర్నీ ఫైనల్లో బోపన్న జోడీ ఈ ఏడాది 3వ టైటిల్ సాధించేందుకు రోహన్ బోపన్న, మ్యాథ్యూ అబ్డాన్ జోడీ విజయం దూరంలో నిలిచింది. షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నీలో బోపన్న, అబ్డాన్ ద్వయం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. విజేతలుగా రిషిత, హృతిక్. ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ ఛాంపియన్షిప్లో తెలంగాణ ప్లేయర్లు బసిరెడ్డి రిషితారెడ్డి, కటకం హృతిక్ మెరిశారు. రిషిత అండర్-16 బాలికల సింగిల్స్ విభాగంలో, హృతిక్ అండర్-14 బాలర్ సింగిల్స్ విభాగంలో ఛాంపియన్స్గా నిలిచారు. సెమీఫైనల్లో సింధు పరాజయం. ఈ ఏడాది తొలి టైటిల్ కోసం భారత స్టార్ షట్లర్ పివి సింధు నిరీక్షణ కొనసాగుతోంది. ఆర్కిటిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పోరాటం ముగిసింది. 3.5 కోట్ల వీక్షకులతో డిస్నీ హాట్స్టార్ రికార్డు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్లో కొత్త రికార్డు సృష్టించింది.
ఒక దశలో మ్యాచ్ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ను 3.2 కోట్ల మంది ఏక సమయంలో చూడగా ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచ కప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. ప్రపంచ కప్లో నేడు ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.